జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల ముందు పారులు తీరారు ఓటర్లు. భారీ బందోబస్తు నడుమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఓటు హక్కు పొందిన పాక్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గుర్ఖా తెగల వారు కూడా ఓటు వేస్తున్నారు. ఎన్నికల సంఘం 5060 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 20,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఆఖరి ఘట్టంలో జమ్మూలో 24, కాశ్మీర్ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాల్లో ఎన్నికలు జరగనుండగా బరిలో 415 మంది అభ్యర్థులున్నారు. జమ్మూ కాశ్మీర్ శాసనసభలో 90 స్థానాలుండగా ఇప్పటికే 2 విడతల్లో 50 చోట్ల పోలింగ్ పూర్తయింది. ఇవాళ 40 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. జమ్మూ, ఉధంపూర్, సాంబా, కథువా, ఉత్తర కాశ్మీర్ ప్రాంతాల్లో బారాముల్లా, బందిపోరా, కువారా అలాగే జిల్లాలోని 40 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తుంది ఈసీ. మూడో విడతలోనూ వీలైనంత ఎక్కువ శాతం ఓటింగ్ లక్ష్యంగా పటిష్ట ఏర్పాట్లు చేసింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. సాయంత్రానికి పోలింగ్ ప్రక్రియ పూర్తి కానుండగా అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.